మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో ఇటీవల వెనిజువెలాలో మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం ఆ దేశాధినేతగా ఉన్న నికోలస్ మదురో ఆయన భార్యను బంధించింది. ఈ క్రమంలోనే మిగతా లాటిన్ అమెరికా దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికన్ విమానయాన సంస్థలకు అగ్రరాజ్య ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది. మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామా సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముప్పెదురయ్యే అవకాశం ఉందని ఎయిర్లైన్లను హెచ్చరించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన అన్ని విమానయాన సంస్థలకు అడ్వైజరీ నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్ 60 రోజుల వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. విమానం ఎంత ఎత్తులో ఉన్నా, ల్యాండింగ్, టేకాఫ్ దశల్లో ఉన్నా సరే వాటికి ముప్పెదురయ్యే ప్రమాదం ఉందని FAA ఆ నోటీసులో స్పష్టం చేసింది. సాధారణంగా సమీప ప్రాంతాల్లో యుద్ధం లేదా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సమయంలో ఇలాంటి నోటీసులు జారీ చేస్తుంటారని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మెక్సికోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగానే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంలో ఉన్న మాదక ద్రవ్యాల ముఠాలు, స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భూతల దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. లాటిన్ అమెరికాలోని మెక్సికో సహా క్యూబా, కొలంబియా వంటి దేశాలు మాదక ద్రవ్యాలను తయారు చేస్తూ అమెరికాలోకి అక్రమంగా సరఫరా చేస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఈ పద్ధతి మార్చుకోకపోతే వెనిజువలా పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాజాగా విమానాలకు FAA హెచ్చరికలతో మెక్సికోపై ట్రంప్ దాడులకు సిద్ధమవుతున్నారనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.